శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రజాసృష్టి వర్ణనం. అనంతరం సూతుడు ఇట్లు చెప్పెను: మహామునులారా, తెలియని పుట్టుక గల బ్రహ్మ సృష్టిని గురించి బుద్ధిపూర్వకంగా ఆలోచిస్తుండగా ఆయన అంధకారంలో ఉండటచే ఆయన మోహం ఆవేశించెను. స్వయంభువుడగు బ్రహ్మ యందు అవిద్య 5 రూపాల్లో ఆవిర్భవించింది. అవి అంధ, మోహాంధం, మహామోహం, అంధతామిశ్రాలనేవి. అవిద్య లేక అజ్ఞానం చేత ఆవరించబడి ఉన్న బ్రహ్మ యొక్క ఈ సృష్టి ప్రాథమిక సృష్టి అనబడెను. ఈ సృష్టి నుంచి అచరములకు వృక్షాలు, పర్వతాలు వెలువడినవి. ఈ బ్రహ్మ ఈ సృష్టి అన్య సృష్టికి కారణం లేక మూలం కాలేదని తలచెను. ఆయన మరలా సృష్టి చేయుట గురించి తలచెను. ఈ విధంగా ధ్యానమగ్నుడై ఉండగా ఆయన శిరస్సు క్షౌతిజముగా అనగా దిక్చక్రమునకు సమాంతరంగా తిరిగెను. మొదటగా ఈ క్షౌతిజ సృష్టి తిర్యక్రోత్సస్ అనేది పుట్టినది. అటు పిమ్మట ఊర్ధ్వస్రోతస్ పుట్టింది. దీని ముఖ్య లక్షణం సాత్వికత. ఆ పిమ్మట సాత్వికతకు తర్వాత ఆర్వాక్రోత్సస్, అనంతరం అనుగ్రహం, చివరగా భూతాదులు ఉద్భవించాయి. బ్రహ్మ యొక్క మొట్టమొదటి సృష్టి మహత్తరబడును. రెండవ సృష్టి తన్మాత్రయుక్త భౌతికం. మూడవ సృష్టి జ్ఞానేంద్రియాలతో కూడిన ఐంద్రికం. నాలుగవ సృష్టి స్థిరములతో కూడిన ముఖ్యం. ఐదవ సృష్టి పశువులతో కూడిన తిర్యగ్యోని. ఆరవది దైవికము, దివ్యులతో కూడినది. ఏడవది మనుష్యత్వంతో కూడిన మానుషం. ఎనిమిదవది భావనలతో కూడిన అనుగ్రహం. అట్లే 9వది కుమారులతో కూడిన కౌమార్యం అనేది. ఇవి ప్రాకృత వైకృత సృష్టిలు. బ్రహ్మ మొదటగా సనంద, సనక, సనాతులను సృష్టించెను. కానీ వారు సాంసారిక విషయములందు అవిరక్తులై బ్రహ్మపదం పొందిరి. తన యౌగిక విద్య చేత ఆయన మరీచి, భృగు, అంగీరస, పులస్య, పులహ, క్రతు, దక్ష, అత్రి, వశిష్ఠులను సృష్టించెను. బ్రహ్మ యొక్క ఈ 9 మంది పుత్రులు బ్రహ్మజ్ఞానం కలవారగు బ్రహ్మతో సమానులైరి. అయినను ఇంకను 3 పుత్రులు కలరు. వారు సంకల్పం, ధర్మం, అధర్మములనేవారు. అధర్ముడు ఎల్లప్పుడూ ధర్మని సమీపమందే ఉండను. ఈ విధంగా జన్మం తెలియని వారు 12 మంది పుత్రులు బ్రహ్మకు కలరు. అనిత్యుడకు బ్రహ్మ మొదటగా రుభుడు, సనత్కుమారుడు అను వారిని సృజించెను. బ్రహ్మపుత్రులు అందరిలోనూ పెద్దవారగు ఈ పుత్రులిద్దరూ బ్రహ్మ యొక్క దైవీ వ్యాఖ్యాతలేరి. వారు యోని సంభోగ ఇచ్చలేని వారొకటి చేత బ్రహ్మచారులుగా ఉండి బ్రహ్మజ్ఞానులై బుద్ధిశక్తి అందు బ్రహ్మతో సమానులేరి. వారు సర్వజ్ఞులు, సర్వగుణ సంపన్నులు. మునిశ్రేష్ఠులారా, ఇప్పుడే నేను మీకు అందరూ ఆ బ్రహ్మర్షుల యొక్క ధర్మపత్నులు వారి సంతానం జన్మముల గురించి తెలుపుదను. ఈశ్వరుడు విరాజును శ్రీ అయోనిజయు అగో వైరాజిని అగో శతరూపను సృజించెను. మనువు వల్ల ఆమె 2 పుత్రులకు 2 పుత్రికలకు జన్మనిచ్చెను. ఆ పుత్రుల్లో పెద్దవాడు ధీమంతుడగు ప్రియవ్రతుడు, చిన్నవాడు ఉత్తానపాదుడు. పెద్ద కుమార్తె ఆకూతి, చిన్న కుమార్తె ప్రసూతి. ప్రజాపతి అగు రుచి ఆకూతిని వివాహమాడగా దక్ష ప్రజాపతి లోకమాత మహాయోగిని అగు ప్రసూతిని వివాహం చేసుకున్నను. ఆకూతి యజ్ఞుడను పుత్రుని, దక్షిణాను కుమార్తెను ప్రసవించెను. దక్షిణ, ప్రసూతి మొదలగు దివ్యులైన 12 మంది పుత్రికలకు జన్మనిచ్చెను. మహాతపస్సుని యొక్క ప్రసూతి దక్షిణ వలన క్రమంగా శ్రద్ధ, లక్ష్మి, ధృతి, పుష్టి, తుష్టి, మేధ, క్రియా, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి, ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, ఆరణి, మహాభాగ, స్వధ అని 24 కుమార్తెలను ప్రసవించను. శ్రద్ధ నుంచి కీర్తి వరకు గల మొదటి 13 మంది వివాహం ధర్మునితో జరిగెను. భృగుడు ఖ్యాతిని, శుక్రుడు ఆరణిని, మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని వివాహమాడెను. ఇంకను విభావసుడు స్వాహాను, పితరుడు స్వధాను, పులస్సుడు ప్రీతిని, పులహుడు క్షమను, క్రతువు సన్నతిని, అత్రి అనసూయను, వశిష్ఠుడు కమల సమాన నేత్రియగు ఊర్జను, విభావసుడు స్వాహాను, పితృస్వధాను వివాహమాడని. ఈశ్వరుని మానసిక సృష్టి యగు సతి దక్షిణ చేత తన కుమార్తెగా పెంచుకొనబడెను. లోకమాత యగు సతి రుద్రుని తన భర్తగా పొందెను. సృష్టికి మొదట బ్రహ్మ సగం శరీరం స్త్రీగాను సగం పురుషుడుగాను గల రుద్రుని సృజించెను. అనంతరం విధాత నిన్ను నీవు విభజించుకొనము అని చెప్పెను. అట్లు చెప్పుటచే రుద్రుడు తనను తాను 2గా విభజించుకొనెను. అంతటా ఆమె అనగా సతి ఉద్భవించింది. ఆ స్త్రీ భాగం నుంచి 3 లోకములందు గల స్త్రీలు ఉద్భవించిరి. అదేవిధంగా పురుష భాగం నుంచి ఏకాదశ రుద్రులు ఉదయించిరి. స్త్రీలింగం సర్వం ఆమె అనగా సతియే ప్రత్యక్షంగా ఉండను. అట్లే
ప్రతి పురుష పదార్థమందు రుద్రుడే ఉండను. రుద్రుని దృష్టి యందుంచుకుని బ్రహ్మ దక్షిణ వైపు చూచెను. ఆమెను ఆరాధించము. ఆమె శుభ ఆరాధ్యనీయురాలు త్రిలోకమాత. ఆమె నాకెట్లో అట్లే నీకును మాత. పుత్రి శబ్దానికి నరకముల నుంచి ముక్తి కలిగించినది అని అర్థం. ఈ నీ పుత్రి రుద్రుని యొక్క శ్రేష్ఠ పత్ని అయి విశ్వమాత కాగలదు. ఆమె నీ పుత్రిక అయి సతీ అను పేరుతో వర్ధిల్లగలదు అని పలికెను. ఈ విధముగు బ్రహ్మ యొక్క ఆజ్ఞ స్వీకరించిన దక్షుడు ఆమెను తన కుమార్తెగా స్వీకరించి పిమ్మట రుద్రునికి సత్కారపూర్వకంగా ఆమెనిచ్చి వివాహం జరిపించెను. ధర్మునికి గల 13 భార్యలని శ్రద్ధాదుల గురించి ఇంతకు ముందే వచించి ఉంటుని. ఇప్పుడు నేను ఆ భార్యల ద్వారా ధర్మునికి కలిగిన సంతానాన్ని గురించి తెలుపుచున్నాను. వారు క్రమంగా కామ, దర్ప, నియమ, సంతోష, లోభశ్రుత, దండ, సమయ, బోధ, అప్రమాణిత, వినయ, వ్యవసాయ, క్షేమ, సుఖ, యసులు అనువారు. వీరి ధర్ముని సంతానం. క్రియాబుద్ధి అను భార్యల వల్ల కలిగిన ధర్ముని 2 పుత్రులు దండ సమయములు అనువారు. అట్లే తర్వాత భార్యల వలన అప్రమదుడు, బోధుడు అనువారు జన్మించిరి. ధర్మాధర్ములు ఇద్దరును మొత్తం 15 మంది పుత్రులు కలిగిరి. ఇద్దరికి భృగునికి ఖ్యాతి అను భార్య వల్ల శ్రీ అను పుత్రిక, ఆమె విష్ణుపత్ని. ధాతృ విధాతృలను 2 పుత్రులు కలిగిరి. వారు కాలాంతరాన మేరువు యొక్క అల్లుండ్రైరి. మరీచి భార్యకు ప్రభూతి, పూర్ణమాస, మరీచిలో అని 2 పుత్రులకు తుష్టి, దృష్టి, కృషి, అపచితి అనే 4 కుమార్తెలకు జన్మనిచ్చెను. మహామునులారా, పులహునికి భార్యకు క్షమయందు కర్దమ, వరీయస, సహిష్ణులను 3 పుత్రులు, పీవరి అను పుత్రిక కలిగిరి. ఆమె బంగారు మేనిఛాయతో పృథ్వీ వలె దృఢమైన శరీరం కలది. పులస్సునికి భార్యకు ప్రీతి వల్ల దత్తోర్ణ, వేదబాహులను 2 పుత్రులు, దృషద్వతి అను కుమార్తెయు కలిగిరి. క్రతువు యొక్క భార్యకు సన్నతి 60,000 మంది పుత్రులకు జన్మనిచ్చెను. ఈ సంతానం వాలఖిల్యులు అనబడ్డారు. అంగీరుడు తన భార్య స్మృతి యందు శుభకర్మలకు అనుభావ, అగ్ని, కీర్తిమానుడని 3 పుత్రులను, పిమ్మట శనివాలి, కుహు, రాక, అనుభూతి అను 4 పుత్రికలను పొందెను. అత్రి భార్యకు అనసూయ, సత్యనేత్ర, భవ్యమూర్తి, ఆప, శనీశ్వర, సోములు అను 5 పుత్రులను, శృతి అను కుమార్తెను కనెను. వశిష్ఠుడు పుత్రప్రేమకురాలకు తల్లి ఊర్జవలన రజసి, సుహాద్ర, బాహు, సవన, అనఘ, సుతపసి, శుక్రులను 7 పుత్ర సంతానాన్ని పొందెను. బ్రహ్మ సంతానంలో జ్యేష్ఠుడు దేవతల చేత స్వయంగా రుద్రుడని కీర్తించబడువాడు. జనులకు ప్రాణమే అగువాడగు అగ్ని వలన భార్యకు స్వాహ 3 లోకాలకు శుభం కలిగించుట కొరకు 3 పుత్రులకు జన్మనిచ్చెను. ప్రజా సృష్టి వర్ణనము అను 5వ అధ్యాయం సమాప్తం. 6వ అధ్యాయం శివమహత్యం. అటు పిమ్మట నైమిసారణ్యమున గల మహామునులతో సూత పౌరాణికుడు ఇట్లనెను. అగ్నికి పవమాన, పావక, శుచి అని పేర్లు గల 3 సుతులు కలరు. ఘర్షణ వల్ల ఉత్పన్నుడైన అగ్ని పవమానుడని చెప్పబడను. మెరుపు వల్ల ఉత్పన్నుడైన అగ్ని పావకుడు. సూర్యుని నుంచి జనించిన అగ్ని శుచి. ఈ 3 స్వాహాదేవి పుత్రులు. పౌత్రులతో కలిసి వారి సంఖ్య 49 అగును. అగ్ని యజ్ఞములందు ఉత్పత్తి చేయబడను. వారందరూ తపస్సులు, అంతేకాక శుభకర్మాలు అనుష్ఠించువారు. వారందరూ ప్రజాపతులు, రుద్రునితో సమానమైన వారు. పితరులు యజ్వనులు, అయజ్వనులు అని ద్వివిధాలు. యజ్వనులను అగ్నిశ్వాతులని, అయజ్వనులను బార్హిషదులని కూడా అంటారు. స్వధా తన మానసపుత్రియగు మేన అను ఆమెకు జన్మనిచ్చెను. ఈ మానసపుత్రిక మేన సర్వలోకములయందు విఖ్యాతురాలు. మేన మైనాక క్రౌంచములకు అతడి చెల్లెండ్లకు ఉమా, గంగలకు జన్మనిచ్చెను. పరమేశ్వరుడకు శివుని శరీరంతో సంపర్కమున్న కారణాను చేత గంగ పరమ పవిత్రురాలయ్యను. స్వధా మానసపుత్రియకు ధరణికి జన్మనిచ్చెను. ఆ ధరణి యజ్ఞములందు భరించినది, పోషించినది, ఆశ్రితురాలు అయ్యను. పద్మసమానముఖియకు ఆ మహిళ పర్వతరాజైన మేరువుకు భార్య అయ్యను. పితృగణములు అమృతమ్మనులనగా అమృతమును తనవిగా చేసుకొనివారు. నేను ఋషులు వారి పరివారములను గురించి చెప్పినప్పుడు మరి ఒక సమయాన వారిని గురించిన వృత్తాంతం వివరించగలను. దక్షుని దత్తపుత్రిక సతి తర్వాత కాలంన హిమవంతుని పుత్రికయై రుద్రుని పరిణయమాడింది. పిమ్మట ఆమె తన తండ్రియగు దక్షుని శపించి అగ్ని ప్రవేశము నర్చెను. ఆమెను తలుచుకొనుచు రుద్రుడు అనేక మంది రుద్రులను సృష్టించెను. ఆయన వారిని అందరినీ తన రూపం గల వారిగానే సృజించెను. వారు సర్వలోకముల చేతను సమ్మానించబడిరి.
బ్రహ్మ యొక్క ప్రార్థనను అనుసరించి ప్రభువకు ఈశ్వరుడు వారిని సృజించెను. ఈశ్వరుడు ఒక పరి నవ్వగానే వారందరూ ఉద్భవించిరి. వారి చేత చతుర్దశ లోకములు పూర్తిగా ఆక్రమించబడినవి. వారు అనేక విధాలుగా నిర్మలులుగాను నీలలోహితులుగాను జరామరణాలు లేనివారుగాను ఉండిరి. తన ఎదుట నిలిచి ఉన్న ఆ రుద్రుల్ని చూసి బ్రహ్మ, రుద్రులారా మీకు నమస్కారం. త్రినేత్రులు, నీలలోహితులు, సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు, భవ్యులు మీకు నమస్కారం. మీ అందు కొందరు పొడవుగాను, కొందరు పొట్టిగాను, మరికొందరు వామనులుగాను ఉండిరి. మీ కేశములు సువర్ణములు, మీ దేహకాంతి చేత మా కన్నులు మిరుమిట్లు గొలుపుచున్నవి. మీరు శాశ్వతులు, తేజోవంతులు, సర్వజ్ఞులు, నిర్మలులు, నిర్ద్వంద్వులు, వీతరాగులు అనగా మోహం లేనివారు. రుద్రుని కుమారులకు మీరు సర్వాత్ములు అని ఈ విధంగా స్తుతించి వారికి ప్రదక్షిణం ఆచరించి పిమ్మట రుద్రునితో, మహాదేవ నీకు నమస్కారం. శంకర, మృత్యువు లేని వారిని సృజించడం నీకు తగినది కాదు. ప్రభు, నీవు మరణశీలులకు ప్రజలను సృజించవలను అని ప్రార్థనాపూర్వకంగా విన్నవించెను. అనంతరం మహానుభావుడగు శంకరుడు, బ్రహ్మ, నా స్థితి ఇట్టి స్వభావం కలది కాదు. నీవే మరణయుక్తులకు ప్రజలను సృజించవలను అని ఆదేశించగా రుద్రుని ఆదేశం చేత చతుర్ముఖుడగు బ్రహ్మ జరాశీలురు, మరణశీలురు అగు ప్రజలను చరాచరములతో కూడిన బ్రహ్మాండాన్ని సృజించెను. ఇట్లు రుద్రుడు మరణశీలురగు జనుల సృష్టికి విరతుడైనందున రుద్రునికి స్థానవు అను నామం కలిగింది. మునులారా, రుద్రుడు మాత్రమే ఎందుకు సమర్థుడైన వాడు. ఆయన సర్వాధిష్ఠితుడు, నిర్వృతాత్ముడు, స్వచ్ఛమైన ఆత్మ కలవాడు. తనకు ఇచ్చ కలిగినప్పుడు శరీరధారణ చేయి శక్తి కలవాడు. ప్రభువుకు ఈశ్వరుడు సర్వప్రాణులకు సుఖ సంతోషాలు వర్షింపచేయువాడు, శుభములు కలిగించువాడు. అందువల్లనే ఆయన శంకరుడు అనబడెను. ఆయన సర్వవ్యాప్తి, సర్వాత్ముడు. ఆయన ఇహలోక జీవిత భయం చే యోగమును శరణం పొంది సాంసారిక క్రియాకలాపాలను పరిత్యజించి విరక్తులైన వారికి అభయప్రదానం చేయను. విరక్తి చేత కూడా పూర్వజ్ఞానం ప్రాప్తించగలదు. జ్ఞానత్యాగం అర్ధరహితమైనదై ఈ ప్రయోజనాన్ని సిద్ధింపచేయుటలో వైఫల్యం కలిగించను. రుద్రుని కృపచేతనే జ్ఞాన విరక్తులకు సంగమం కలగగలదు. ధర్మం, జ్ఞానం, విరక్తి, సమృద్ధి అనేవి ఆ ఈశ్వరుని కృపచేతనే సిద్ధించగలవు. ఆయననే శరణుజొచ్చిన వారు సులభంగా ముక్తి పొందగలుగుదురు. అతడు పాపకార్యములందు నిమగ్నమై ఉన్నవాడైనను ఆ ఈశ్వరుని ఆశ్రయించిన వానికి తేలికగా ముక్తి లభించగలదు. అతడు నరకానికి పోవలసిన అవసరం రాదు. అందువల్ల ఈశ్వరుని శరణు పొందుట చేతనే నరులు సాంసారిక విషయాల నుంచి శాశ్వత ముక్తి పొందగలుగుదురు అని ఈ విధంగా సూతుడు తెలుపగా, ఋషులు ఘోరము అను నరకం నుండి మాయా అను పేరు గల నరకం వరకు 28 కోట్ల నరకాలు కలవు. ఈశ్వరుని శరణు పొందని ఎడల వీని యందు పాపం చేసిన వారు వీని యందు చిత్రహింసలు అనుభవిస్తారు. ఆయన సర్వప్రాణులకు ఆధారం. ఆయన అపరివర్తకుడు, సర్వలోకాలకు అధిపతి. ఆయనే మహాత్ముడు. ఆయనను నిరంతరం ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండాలి. ఆయన తమోగుణం ఆవహించినప్పుడు కాలరుద్రుడుగాను, రజోగుణం ధారణ చేసినప్పుడు బ్రహ్మగాను, సత్వగుణం ఆవాహన చేసినప్పుడు విష్ణువుగాను చెప్పబడును. ఈ త్రిగుణరహితుడైనప్పుడు ఆయన మహేశ్వరుడు అనబడును. అనగా, ఓ మహామనీషి సూతవర్య, ఏ కార్యాలు ఆచరించినందువల్ల, ఏ కార్యాలను ఉపేక్షించినందువల్ల, లేక ఆచరించకపోయిన ఎడల నరుడు నరకానికి పోవును. ఈ విషయాలను మీ నుంచి తెలుసుకొనుటకు చాలా ఉత్సుకలమై ఉన్నాము. కావున ఆయా విషయాలు మాకు ఎరిగింపుడు అని మహామునులు సూతుని ప్రశ్నించిరి. శివమహత్యము అను 6వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.